ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడును యేసుక్రీస్తు నామమున మీ అందరికీ జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ప్రార్థన చేయండి మా కొరకు, మా పరిచర్య కొరకు. దేవుడు నూతన ఆత్మలను, నూతన మందిరాన్ని దయచేయులాగున మీ అనుకున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దైవ ప్రతినిధిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఒక చిన్న పాట పాడుకొని తదుపరి ఈ ఆదివారపు వర్తమానంలోకి మనం వెళ్దాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనారము, నీ కృపయే నా జీవనారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం రెండవ ఆరాధనలో గత వారము గర్వం యొక్క రకాలలో 2 రకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మూడో రకం. మూడోదేంటి? దేన్ని బట్టి గర్విస్తాం? అందం. బైబిల్లో ఒక మాట ఉంది, అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. చూద్దాం. సామెతల గ్రంథం 16:18 ఒక మాట ఉంటుంది, నాశనమునకు ముందు గర్వము పుట్టును అని ఉంటుంది. నాశనం అవ్వటానికి ముందు మనిషి దేన్ని బట్టి గర్విస్తాడు అంటే అందాన్ని బట్టి గర్విస్తాడు. దేన్ని బట్టి? అందం. మొట్టమొదటిది ఏ గర్వం? మొట్టమొదటిది ఏ గర్వం? 2
3 అందం. అందం, సౌందర్య గర్వం, అందగర్వం. మొట్టమొదటిది కులాన్ని బట్టి గర్విస్తాడు, అక్కడ చిక్కకపోతే. ధనాన్ని బట్టి గర్విస్తాడు, అక్కడ చిక్కకపోతే. అందాన్ని బట్టి గర్విస్తాడు, సౌందర్యం. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరూ దేన్ని ప్రేమిస్తున్నారు? అందం. బ్యూటీ పార్లర్లకి, బ్యూటీ క్లినిక్లకి, బ్యూటీ కంపౌండర్లకి, బ్యూటీ పెయింట్ షాపులకి. ఏ షాపు? పెయింటింగ్ షాపు. ఇంటికి సున్నం వేస్తారు, ఎందుకు? ఇల్లు అందంగా కనబడటానికి. అదే సున్నం వీళ్ళు మొహానికి రాసుకుంటున్నారు, దేనికి? ఈ ఇల్లు కొంచెం అందంగా కనబడటానికి. అంటే ఇల్లు పాడైపోతేనే ఇంటికి పెయింట్ వేస్తాం. ఇల్లు పాడైపోయింది, ఇల్లు దరిద్రంగా నీచంగా కనబడితే దానికి పెయింట్ వేస్తాం. అయితే నీవు కూడా నీచమైన స్థితిలో దిగజారినట్టే కదా అర్థం. నీవు అందాన్ని కాపాడుతున్నావు, అందాన్ని పెయింట్ వేసుకుంటున్నావు అంటే నీవు కూడా నీచమైన స్థితికి దిగజారిన దానివే, వాడివే. క్రైస్తవులు చేయకూడని మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? అందాన్ని ప్రేమించడం. దేనినైనా సహిస్తాడేమో కానీ ఆయన ఇచ్చిన శరీరానికి వంకలు పెడితే సహించడు. దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు ఎలా ఉండాలో తీర్చిదిద్ది ఒక శరీరాన్ని ఇచ్చాడు. దాన్ని పెయింట్లు రాసి, ఈ పెయింట్, ఆ పెయింట్, ఈ కలరు, ఆ కలరు, ఈ లిప్టిక్, ఆ లిప్టిక్ రాసి దేవుడిచ్చిన అందాన్ని, సౌందర్యాన్ని వంక పెట్టావు అంటే అది లేకుండా చేస్తాడు. ఇంకా అర్థమవుతుందా? అదే లేకుండా చేస్తాడు, ఇంకా ఆ అందమే లేకుండా చేసేస్తాడు. కాబట్టి పొరపాటున ప్రభు ఇచ్చిన దానికి వంకర పెట్టకండి. ఒక లెక్కలో, ఒక సర్వేలో అందాన్ని ఎక్కువగా ముఖానికి పెయింట్ వేసేది ఎవళ్ళు అని సర్వే చేస్తే అందులో 67% క్రైస్తవులే ఉన్నారంట. ఎంత దౌర్భాగ్యపు స్థితి! ఏం లిప్టిక్స్ వేసుకొని వస్తేనే చూస్తారా మిమ్మల్ని? ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. బ్యూటీ పార్లర్లకి వెళ్ళటం. యేసు ప్రభు మీ శరీరాలను కప్పుపుచ్చుకోండి అన్నాడు, కానీ మీ శరీరాలను బహిర్గతం చేసుకోండి అని ఎక్కడా చెప్పదు. మీ శరీరాలను, మీ అందాన్ని బయట ప్రచురపరుచుకోమని ఎక్కడా చెప్పలా. మరి సాతాను గాడు చెప్పే పనే చేస్తున్నాం. చాలా మంది ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. చెప్పేవాళ్ళకైతే బుద్ధి లేదులే, చేసేవాళ్ళు మీ పరిస్థితి ఏంటి? విశ్వాసులుగా చెప్పండి. ఒకప్పుడు అందము లేనప్పుడు, ఒకప్పుడు ఈ బ్యూటీ పార్లర్లు, బ్యూటీ క్లినిక్లు, పెయింట్ షాపులు రాకముందు ఏ అందాన్ని వాడారు వాళ్ళు? ఏ అందాన్ని వాడారండి? ఉన్నాయి అప్పుడు. మరి ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ ఏంటి? ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ ఏంటి చెప్పండి. లోకం ఎటు పరిగెత్తుతుందో మనం అటే పరిగెత్తమని బైబిల్ ఎప్పుడూ చెప్పలా. బైబిల్ లోకానికి మాదిరి గ్రంథం. ఏ లిప్టిక్ షాప్కి వెళ్ళినా సరే ముందుండేది క్రైస్తవులేనంట. యేసుక్రీస్తు పేరుని, నామాన్ని ఎంత హీనంగా చేస్తున్నారండి, అంత హీనంగా చేస్తారు. ఆయన నామమును ధిక్కరిస్తున్నారు. దేవుడిచ్చే అందాన్ని చూసి గర్వపడండి. దేవుడిచ్చే అందాన్ని చూసి సంతోషపడండి.
దేవుడిచ్చే సౌందర్యాన్ని చూసి ఆనందింపబడండి, కానీ మీకు మీరు వేసుకునే అందాన్ని చూసి క్యాన్సర్ వచ్చింది, తొందరగా పోతారు. ఆ పెయింట్లో కెమికల్స్ కలుస్తాయి. మీ ముఖానికి వాడే ప్రతి దాంట్లో కెమికల్స్ ఇమిడి ఉంటుంది. వాటిలో కెమికల్స్ పెట్టడం వల్ల మీకు క్యాన్సర్ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు బోరున ప్రభు దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటే చేసేది ఏం లేదు. ఎంతమంది అయితే అందాన్ని ప్రేమిస్తున్నారో, ఎంతమంది అయితే బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారో వాడు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళరని నేను స్టాంప్ వేస్తాను. విశ్వాసులు కానీ, సేవకురాలు కానీ, ఎవడైనా సరే, యాజకులు కానీ ఎవడైనా సరే, వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ఆకారాన్ని వంకబెట్టారు. దేవుడు సృజించిన ఈ సృష్టికి వంకబెట్టారు. దేవుడు చేసిన ఈ మనిషిని వంకబెట్టారు, ఆ అందాన్ని వంకబెట్టారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళరు. ఒకవేళ మీరు పరలోకం మాకు వద్దు అంటేనే వెళ్ళండి బ్యూటీ పార్లర్కి. ఖచ్చితంగా చెప్తున్నాను, వీళ్ళు పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. వీళ్ళు పరిశుద్ధులుగా తీర్చబడరు. దేవుడు నీకు ఇచ్చిన అందమే అందం, దేవుడు నీకు ఇచ్చిన సౌందర్యమే గొప్పది. కానీ నువ్వు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి పెయింట్ షాప్ వేసినట్టు ఆ బ్రష్తో పెయింట్ వేయించుకొని వచ్చావంటే అది ఆసేపటి వరకే. దానివల్ల త్వరగా నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది. నీ కుటుంబానికి దూరం అవ్వాల్సింది. లిప్టిక్స్ రాసేటప్పుడు అందులో కెమికల్స్ ఉంటాయి, లోపల పెదాలు పగిలిపోతాయి. 80 సంవత్సరాలు బ్రతకవలసిన వ్యక్తి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలతోనే యాత్ర ముగిస్తున్నాడంటే ఇది పరిస్థితి. లిప్టిక్స్ రాసేవాళ్ళు, బ్యూటీ పార్లర్కి వెళ్ళేవాళ్ళు రొట్టెలో పాలు పంపులు పొందవద్దు. పొంది రెట్టింపు శాపాన్ని కొని తెచ్చుకోవద్దు అని సేవకుడిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మీరు తినటానికి యోగ్యులు కాదు, మీరు తినటానికి యోగ్యులు ఎవరు? ఎందుకంటే దేవుడు పెట్టిన సృష్టికి వంక పెట్టారు, దేవుడిచ్చిన అందానికి వంక పెట్టారు, దేవుడు చేసిన ప్రతిమలకు వంక పెట్టారు. మీరు ఎలా రొట్టెను తింటారు? మీరు యోగ్యులు కాదు కదా. దేవుడు అందాన్ని కప్పుకోమన్నాడు కానీ బహిర్గతం చేయమని చెప్పలా బైబిల్లో ఎక్కడ. అందము మోసకరం అన్నాడు ఆయన. నీ అందము నీ యజమానుడికి చూపించమని బైబిల్ హెచ్చరిస్తుంటే బయట ప్రజల కొరకు నీవు పార్లర్లకు వెళ్ళి ఇటు వెళ్ళి అటు వెళ్ళి నువ్వెందుకు శపించబడుతున్నావు? నువ్వెందుకు దేవుని మనసును దుఃఖ పెడుతున్నావు? అసలు దుఃఖ పెట్టడానికి నీకే అధికారం ఉంది? దేవుడు తలుచుకుంటే నిన్ను పతనావస్థకు విడుచుట సులభం. అక్కడికి వెళ్ళి ఈ రంగు ఆ రంగు రాసి యవనస్తులను రెచ్చగొడుతూ ఆ తర్వాత జరగరాని కార్యాలు జరిగి అమ్మో ఇలా జరిగింది, అయ్యో ఇలా, నువ్వు ఉండవలసిన స్థితిలో నువ్వు ఉంటే ఇలాంటి జరగవు కదా. అతడు ప్రేరేపించబడడు కదా. అతడు ప్రేరేపించబడేటట్టు చేస్తుంది నువ్వు. తప్పు మీలో పెట్టుకొని వీళ్ళని వాళ్ళని శిక్షించాలని ధర్నాలు చేస్తూ పరిశుద్ధ గ్రంథములు వష్టి రాణిలాగా నువ్వు తయారవుతున్నావేమో.
చేతులు జోడించి చెప్తున్నాను, బ్యూటీ పార్లర్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా విశ్వాసులు ఏ మందిరంలో ఉన్నా సరే దయచేసి రొట్టెలో పాలు పంపులు పొందవద్దు. అది పరిశుద్ధమైన దేవుని శరీరం, మీలాంటి పాపాత్ములు తినే శరీరం కాదు. పాపము చేసుకొచ్చి వారమంతా పాపం చేసుకొచ్చి తినే శరీరం అయితే కాదు. ఎలా పడితే అలా రొట్టెను భుజించడానికి మీకు ఏ అధికారం లేదు. పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరైనా సరే మీరు యోగ్యులు కాదు అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ భుజిస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్తారు కానీ పరలోకానికి మాత్రం వెళ్ళరు. ఈరోజు చాలా మంది పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరూ తమ అందమును చూసి ప్రేమిస్తున్నారు, కానీ దేవుడు పెట్టిన ఈ శరీరాన్ని చూసి మాత్రము ప్రేమించట్లేదు. దేవుడు చేసిన ప్రతిభను చూసి వాళ్ళు ఇష్టపడట్లా, ప్రేమించట్లా. దాన్ని చూసి ప్రభు దుఃఖపడుతున్నాడు. మరి కొందరు అందమును బట్టి గర్విస్తున్నారు, అందాన్ని ప్రేమిస్తున్నారు, దాన్ని బట్టి గర్విస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్న అందం చాలక అధిక అందం కోసం రకరకాల రంగులు పూసుకుంటున్నారట. ఉన్నందం సరిపోవట్లా, ఉన్నందం సరిపోవట్లా, ఇంకా అందం కావాలని రకరకాల పెయింట్ పూసుకుంటున్నారంట. మరి కొందరు బ్యూటీ పార్లర్స్కి వెళ్తున్నారు. అందుకే ఈ అందాల పోటీ. ఏం పోటీ పెడతారు? అందానికి కూడా పోటీ. ఏం రాసావా అక్క నువ్వు? ఫెయిర్ అండ్ లవ్లీ రాసావా? పేడ రాయాలా? పేడ రాస్తే సరిపోయింది. బ్యూటీ పార్లర్కి వెళ్ళే కంటే పశువుల తొట్టికి వెళ్ళి పేడ రాసుకుంటే సరిపోయింది కదా. ఒంట్లో ఏదైనా రోగం ఉన్నా పోయింది వెంటనే బయటికి, అదే కదా. పేడ రాసుకోవాలి బ్యూటీ పార్లర్కి వెళ్ళే వాళ్ళందరూ. గుండెలో రగిలి చెప్తున్నాను, దేవుని దుఃఖ పెట్టవద్దు, దేవుణ్ణి బాధ పెట్టవద్దు, ఏడిపించకండి. రేపటి దినాన మీరు ఏడుస్తున్నప్పుడు అతడు కనికరము గలవాడిగా మారడు. మరి కొందరు ఈ అందమును తట్టుకోలేక యాసిడ్ పోసి అందమును పాడు చేస్తున్నారు. నువ్వు అందంగా తయారై బజార్లోకి వెళ్తే ఎవడో ఒకటి దుష్టుడి కన్నుబడి నిన్ను పాడు చేయాలని, హతమార్చాలని, నిన్ను లొంగ తీసుకోవాలని చూస్తాడు. నువ్వు లొంగని పరిస్థితిలో వాడు తీసుకొచ్చి ఈ అందము ఇంకెవరికి కనబడకూడదని వాడు యాసిడ్ పోస్తాడు. కారణం ఎవరిది? నీదే. పతనావస్థకు, మరణాన్ని కొని తెచ్చుకుంటున్నావు, పోగొట్టుకుంటున్నావు అందాన్ని. సియోను సమర్పణ సేవకురాలలో నేను చూసిన గుణం ఏంటంటే, వాళ్ళు ప్రార్థన చేసి వారి అందాన్ని రెట్టింపు చేసుకుంటారంట. వాళ్ళు ఏ బ్యూటీ పార్లర్లకి ఏటికి వాడరు. వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ ముఖ దర్శనములో పరిశుద్ధాత్మ పావురపు జల్లు కనబడింది. సమర్పించబడి సేవ చేసిన దైవ సేవకురాలను చూడండి. ఓసన్నా మినిస్ట్రీస్లో ఎక్కువ ఉంటారు వాళ్ళు. నీ అందం ఎదుటివాడు తట్టుకోలేక నీ మీద యాసిడ్ పోసే తట్టు నువ్వు చేసుకుంటున్నావు అంటే ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నావు. ఇల్లరి చిల్లరి బట్టలు వేసుకొని మందిరాలకు రాకూడదు. షార్ట్ల మీద, టీషర్ట్ల మీద, నైట్ డ్రెస్సెస్ మీద మందిరాలకు రాకూడదు. అది పరిశుద్ధ స్థలం. ఎలా పడితే నువ్వు అలా ప్రవర్తించడానికి సినిమా హాల్ కాదు, క్లబ్ కాదు, బార్ కాదు. అది నా దేవుడు నివాసము చేయు ప్రదేశం. నీవు రావటానికి యోగ్యురాలువి కాదు, యోగ్యుడివి కాదు. ఎలా పడితే అలా మందిరాలకు వచ్చి కూర్చుంటారు, ఎలా పడితే అలా వాక్యం వినటానికి వస్తారు. అలాంటి వాళ్ళని దైవ సేవకులు బయటే నిలబెట్టాలి. ఇలాంటి విశ్వాసులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.
పరిశుద్ధాత్మకు విధేయత చూపుతూ ఒక్కడు ఉన్నా చాలు, ఒక్కడిని పరలోకానికి తీసుకెళ్ళినా చాలు. ఏ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నైట్ డ్రెస్ మీద వెళ్తావా? వెళితే వాడు ఒక తన్ను దంతాడని వెళ్ళవు. సినిమాలకి వెళ్ళినప్పుడు వేసుకొని వెళ్తావా? పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వేసుకొని వెళ్తావా? మరి నా దేవుని మందిరం అంత చులకనైపోయిందా? టీషర్ట్లు వేసుకొని వస్తారు. ఫుల్ హ్యాండ్స్ గుట్టించుకొని సాంప్రదాయపరమైన దేశంలో ఉన్నావు, సాంప్రదాయకంగా ప్రభుని ఆరాధించలేవా? ఆనాటి కాలములో యేసు క్రీస్తు వెనక వెంబడిస్తున్న స్త్రీలు వారి శరీరాలను కప్పుకున్నారు, కానీ వాళ్ళు ప్రజ్వరిల్లబడల, బయటకు చూపించలేదు. ఈరోజు వ్యభిచార కూపములో, జారత్వ కూపములో అందమే ప్రాముఖ్యం అనుకొని అందాన్ని ప్రత్యక్షపరుస్తూ ఎంతమంది అందాన్ని చూసి గర్వించి లోకాన్ని విడిచి వెళ్ళట్లా? ఎంతమంది వారి అందాన్ని ప్రత్యక్షపరిచి మరణాన్ని కొని తెచ్చుకోవట్లేదు? లేకపోలేదా? అంతగా వెర్రవీకటం ఎందుకు? మరణాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకు? తోలండి, చర్మం, దీన్ని 4 రోజులు బయట ఉంచితే మట్టిలాగా అయిపోయింది. ఇది దానికోసం పరితపిస్తున్నావు, దీన్ని ఎలాగైనా కలర్ఫుల్ చేయాలనుకుంటున్నావు. జాగ్రత్త, నీవే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు. బైబిల్లో అందమును చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. అందాన్ని చూసి వెర్రవీగిన వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఎస్తేరు 1:10 పాత నిబంధన. యోగు గ్రంథానికి ముందు ఉంటుంది. ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనములకును అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజకిరీటమును ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు రాజుని అహష్యరోషు ఎదుట ఉపచారము చేయు. మహోమాను, బిస్తా, హర్బోనా, బిక్త, అభక్త, జేతరుకొక్కును అను 7 నపుంసకులను ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వప్సి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిలి కోపగించెను. అతని కోపము రగులుకొనెను. విధి రాజధర్మమును ఎరిగిన అందరి చేత రాజు ప్రతి సంగతి పరీక్షించుకొనుట గలవాడిగాను ఉండెను. వస్తి తన అందమును చూసి గర్వించింది. అహస్వేరోషు రాజు దగ్గర తన అందాన్ని చూసి గర్వించడం ప్రారంభించింది వస్తి. కానీ ఆ అందముతోనే లోకయాత్రను ముగించింది. అందము మోసకరం అంటే, అందము పనికిరాదండి. ఒకరోజు ఒక నాట్య మండలిలో మతాది గురువుల దగ్గర నాట్యం ఆడుతూ ఒక స్త్రీ నాట్యం ఆడుతూ సంతోషంగా అందమును కప్పుపుచ్చుకోకుండా వెలవేస్తూ వెలుపల ఉంచుతూ నాట్యం ఆడుతూ ఉండి ఉన్న మతాధికులందరినీ సంతోషపరిస్తే అక్కడున్న రాజు అంటాడు,
నీకేం కావాలో కోరుకో అంటే అతడు ప్రవక్త అయిన యోహాను యొక్క తల కావాలన్నాడు. ఈ పిచ్చిది తన తల్లిని వెళ్ళి అడిగింది, అమ్మా రాజు ఏదైనా కావాలా కోరుకోమంటున్నాడు, ఏం చేయమంటావు? ఇదిగో సభలో నన్ను దూషించిన యోహాను తల కావాలని రాజును కోరుకోమను. ఏమ డాన్స్ చేసిందే ఒళ్ళంతా విప్పుకొని ప్రవక్త అయిన రాజు యొక్క తల కావాలని కోరుకుంది. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. పిల్లలకు నేర్పించవలసిన పద్ధతులు నేర్పించకుండా వారిని పాడు చేస్తున్న తల్లిదండ్రులు లేరంటారా? దేవుని ఇంటిలో ఉన్న సేవకుడి మీద హస్తము పడింది అంటే వాడి కుటుంబము శపించబడుతుంది. దినదినము తరతరాలు అది శపితమైన కుటుంబంగా మారుతుంది. ప్రవక్త యొక్క యోహాను యొక్క తల కావాలని కోరుకుంది. అంత చెడు ఆలోచన ఇచ్చిందండి. ఎందుకు ఇచ్చిందంటే ఆమె కూడా పాపములోనే, ఆమె కూడా వ్యభిచారములోనే, ఆమె కూడా జారత్వములోనే, ఆమె కూడా వ్యభిచరిస్తుంది కాబట్టి తన కూతురికి వ్యభిచారము లాంటి ఆలోచన ఇచ్చింది. తల్లిని చూసి కూతురు నేర్చుకోవాలంటారు. ఇదే ప్రభు ఉన్న కాలము నుండి, ఆ కాలము నుండి వధించబడుతున్న ఆలోచన. తను కూడా దిగజారి వ్యభిచారములో పడింది కాబట్టి కూతురుని కూడా అట్టి స్థితిలో ఉంచాలనుకుందండి. చూద్దాం 2 సమూయేలు 13:1. 2 సమూయేలు 13:1. అక్కడ తామారు కొన్న అందమును బట్టి అమ్నోను తామానుకున్న అందమును బట్టి అమ్నోను అతని పాడు చేస్తాడంట. ఇదే తామానుకున్న అందము నువ్వు బట్టి అమ్నోను పాడు చేస్తాడంట. కాబట్టి చెప్తున్నాను, దయచేసి బ్యూటీ పార్లర్కి వెళ్ళటం, దేవుడిచ్చిన అందాన్ని వంకలు పెట్టడం మానండి. దేవుని దుఃఖ పెట్టకండి, వాక్యాన్ని దుఃఖ పెట్టకండి, వాక్యాన్ని బాధ పెట్టకండి, వాక్యాన్ని మీరకండి, పాడైపోతారు. ఈరోజు మీ కుటుంబాల్లో శోధనలు ఉన్నాయంటే, సాతానుడు ప్రతి ఇంట్లో నివాసం చేస్తున్నాడంటే కొంత మిమ్మల్ని బట్టేనండి. అందం అనే దయ్యాన్ని పట్టుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకున్న భక్తురాలు లేరు, భక్తుడు లేడు. అందమనే దయ్యం కూడా ఉంటుంది. సాతానుడు అందము రూపంలో కూడా మిమ్మల్ని వంచుకుపోతాడని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి సౌందర్యాన్ని, అందాన్ని చూసి గర్వపడవద్దు. లూకా సువార్త 7:36. లూకా సువార్త 7:36. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన్ని అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పక్తికి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలిసి ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటిని పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఆయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉండుము, అది పాపాత్మురాలు అని తనతో చెప్పాను. మగ్దలేన మరియా తన తల వెంట్రుకలను చూసి గర్వించింది. ఒకప్పుడు తన అందాన్ని చూసి గర్వించింది, వ్యభిచరించింది. ఈమె పాపాత్మురాలు అని పేరుగాంచింది. తల వెంట్రుకలు పొడుగ్గా ఉంటాయి. ఆ తల వెంట్రుకలను చూసి గర్వపడేది. ఇదొక రోగం. ఉన్న వెంట్రుకలు సరిపోవా? చాలా మంది విగ్గులు పెడతారు.
దేవుడిచ్చిందే అందం, మరి దానికి ఒక వంక, ఇదొక రోగం. మళ్ళీ ఆ వెంట్రుకలు చూసి గర్విస్తూ ఉంటే యేసు ప్రభు ఒక పరిసయ్యుడి ఇంటికి వచ్చాడంట. పరిసయ్యుడి ఇంటికి వచ్చి ఆ ఇంట్లో భోజన పంక్తి కూర్చున్నాడు. సేవకుడు భోజన పంక్తికి వచ్చినప్పుడు మీ తలలు విరబోసుకుని కూర్చోమాకండి. భోజన పంక్తికి ప్రభు వచ్చాడు. వచ్చినప్పుడు యేసు ప్రభు కాలు వెనక పెట్టి కూర్చున్నాడండి. ఈమె సౌండ్ చేయకుండా వచ్చి కాస్ట్లీ అత్తరు తెచ్చింది. ఏంటి? విలువైన అత్తరు. అది కొనాలు అంటే ఇంచుమించు ఎంతో, ఎన్నో వెండి నాణ్యాలు అన్నారు. నాణ్యము, వెండి నాణ్యము. ఆ అత్తరు తీసుకొచ్చి 12 వెండి నాణ్యాలు ఉందా అక్కడ, తీసుకొచ్చి విలువైన అత్తరు రాస్తూ ఉంటే యేసు ప్రభుని ఇంటికి పిలిచిన ఆ పరిసయ్యుడు అంటాడు, ఈమె ఎలాంటిదో తెలుసా? పాపాత్మురాలు, పాపం చేసేది. ఏమని ముట్టనిచ్చాడేంటి ప్రభువు? అయితే ఆమె అనుకుంది, ఒక్కసారి ప్రభు నన్ను క్షమిస్తే నేను ఇక మీదట పాపం చేయదనుకుంది. వచ్చి అత్తరు రాస్తూ ఉంటే, తన కన్నీళ్లతో అత్తరు తడుపుతూ రాస్తూ ఉంటే, తన తల వెంట్రుకలతో ఆ కాళ్లను తుడుస్తుందంట. ఎంత దిగజారిన స్థితి! దేని గురించి విర్రవీగిందో దానితోనే అది ప్రభు పాదములతో సమానము అన్నట్టుగా చేసింది. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన చర్చంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. తుడిచింది. అప్పుడు ప్రభు అంటాడు, ఆ పరిసయ్యుని చూసి, శిష్యుడా, ఇదిగో ఆమె ఎంతో విలువైన అత్తరు పూసిందని కాదు, కానీ ఆమె ఈరోజు తన హృదయంలో మార్చుకున్నది అని ఆ స్త్రీని క్షమించాడండి. నీవు కూడా అందాన్ని చూసి గర్వపడేదానివైతే, అందాన్ని చూసి గర్వపడేవాడివైతే ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతావా? ఈ అందము నీ పాదముల కంటే పనికిరానిది ప్రభు, నీ పాదాల దగ్గర ఉండేదని ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి పరుస్తాడని దైవ ప్రతినిధిగా ఈరోజు తెలియపరుస్తున్నాను. చివరిగా 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ వాక్యం. అక్కడ మనకి అబ్షాలోము కనబడతాడు. తన తల వెంట్రుకలను చూసి గర్వించాడండి. అబ్షాలోము తన తల వెంట్రుకలు చూసి గర్వించాడు. తల వెంట్రుకలను చూసి గర్వించే పురుషుడు కూడా ఉండదు. నా వెంట్రుకలు ఎంత అందంగా ఉన్నాయో, వాడికే వెంట్రుకలు లేకుండా పోతాయి. తల వెంట్రుకలను చూసి గర్వించే భక్తులు కూడా ఉంటారు. ఇలా తీస్తారు, అలా తీస్తారు, ఇలా తీస్తారు. మ్యాజిక్ గా కటింగ్లు తీయించే భక్తులు లేకపోలేదు. కాబట్టి తల వెంట్రుకలను చూసి గర్వించడం నువ్వు ప్రారంభిస్తే నీకు వెంట్రుకలు లేకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి అందాన్ని చూసి గర్వించవద్దు, సౌందర్యాన్ని చూసి గర్వించవద్దు. నీవు అలా గర్వించిన వాడివైతే పతనావస్థకు వీడుస్తావు అని లేఖనం సెలవిస్తుంది. లోకానుసారంగా అందాన్ని చూద్దాం. లోకానుసారంగా అందమును ఆశపడిన వారిలో
మొట్టమొదటిది ఎవరు అంటే డయానా. డయానా ఎవరో తెలుసా? డయానా ఎవరో తెలుసా? ఎవరు? విన్నా ఎవరు? డయానా. ఈమె అందాన్ని చూసి గర్వపడేది, ఈమె సౌందర్యాన్ని చూసి గర్వపడేది, అలాగే నిలిచిపోయింది. రెండవది సౌందర్య. ఈమెకు మించిన అందగత్య సినీ ఇండస్ట్రీలో ఎవరు? అందము 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 అందగత్య అందగత్య అన్నారు, తొందరగా చచ్చింది. చనిపోయిందా లేదా? ఏ వ్యక్తినైతే అందగత్య అందం ఉంది, చాలా అందంగా కనబడుతుంది, అందరి కళ్ళు పడి పొగుడుతారో ఆమె లోకాన్ని తొందరగా విడిచింది. కాబట్టి అలా మనం మారకూడదు అని లేఖనం సెలవిస్తుంది. మూడవది దివ్యభారతి. దివ్యభారతి తెలుసా? బ్రతికే ఉందామా? చచ్చింది. సౌందర్య బ్రతికే ఉందా? దయానా. కాబట్టి అందాన్ని చూసి విర్రవీగే వాళ్ళు భూమి మీద ఎక్కువ రోజులు ఉండరు అని లేఖనము సెలవిస్తుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదవండి, ముగిస్తా. సామెతలు 31:30. సామెతలు 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గనుల వద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ప్రైజ్ ది లార్డ్. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు లోకాన్ని విడుస్తారని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి మీరు దయచేసి బ్యూటీ పార్లర్లకు, ఫ్లెక్సీ పార్లర్లకు, పెయింట్ షాపులకు వెళ్లకుండా దేవుడిచ్చిన అందాన్ని ప్రార్థనతో ఇంకా అందం కావాలంటే ఎక్కువసేపు ప్రార్థనా గదిలో మీరు గడిపితే అందం పెరిగిద్ది. ఎక్కువసేపు ప్రార్థనలో గడిపితే ఆ ముఖంలో కళ మారింది. కాబట్టి నీ ముఖ దర్శనములో ప్రభువుని చూడాలి, కానీ పెయింట్ షాపుని కాదు అని యాజకుడిగా నేను మనవి చేస్తున్నాను. అలాంటి తప్పులు చేసి పరిశుద్ధ బల్లాలను, పరిశుద్ధ దేవుని శరీరాన్ని అపవిత్రపరచవద్దు, అపవిత్రపరచకండి. దేవుడు మీ జీవితాల్లో నూరంతల అభిషేకము కలిగి జీవించు భాగ్యము మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కరుణగు దేవా, పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయము ఆదివారం 2వ ఆరాధనలో హైదరాబాద్ ప్రాంతమందు మీరు స్తుతించుటకు, ఘనపరచుటకు మిరిచిన తలాంతును బట్టి స్తోత్రాలు. అద్భుతము చేయండి, ఆశీర్వదించండి, బల సూచకమైన నీ క్రియలు జరిగించండి. నిజమే, అందమును బట్టి మేము గర్విస్తున్నామేమో, అందాన్ని బట్టి మేము విర్రవీగుతున్నామేమో ప్రభువా, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని ప్రభు ఇదిగో మేము అనుకున్నటకు సహాయం చేయండి. అందాన్ని బట్టి గర్వించే వారిని తండ్రి క్షమించండి. వారు పరిశుద్ధ బల్లాలు చేతులు వేయకూడదు, ఇది నాది పరిశుద్ధ శరీరం అనే జ్ఞాపకపు శక్తిని వారికి దయచేయండి. రెండవది, ఎలా పడితే అలా మందిర ఆవరణంలో రాక, మందిరపు నిధిలో వారు తండ్రి వచ్చి ఆరాధించకు ఉండుటకు సహాయం చేయండి. మంచి సాంప్రదాయ బట్టలు ధరించుటకు సహాయం చేయండి. మీకు ప్రాధాన్యత ఇచ్చే బిడలుగా
మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ యేసునామమున ప్రార్థించి మేము చేసిన తప్పులన్నిటిని మన్నించమని మీ సన్నిధిలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సంఘాన్ని సకల పరిశుద్ధులకు ప్రభాత్మతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు పేరిట అందరికీ షలోమ్. వచ్చే నెల నేను బైబిల్ సెమినార్లో ఉంటాను, అవైలబుల్గా ఉండను. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు సంకల్పానుసారంగా సెమినార్ బాగా జరుగుటకు సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యంలో దయచేయలాగున ఎనుగున ప్రార్థనలో ప్రార్థన చేయమని ప్రభు పేరిట తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.